నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ మధ్య సోషల్ మీడియా తెరిస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే హడావిడి. అదేనండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఇమేజ్ జనరేటర్ల గురించే. మన సాధారణ ఫోటోలను క్షణాల్లో అద్భుతమైన చిత్రాలుగా మార్చే ఈ ట్రెండ్ అగ్నిపర్వతంలా ఎలా పేలింది, అలాగే ఎంతో ఫన్గా అనిపించే ఈ ఫిల్టర్ల వెనుక పొంచి ఉన్న కంటికి కనిపించని ఆ భయంకరమైన ప్రైవసీ ముప్పుల గురించి ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. అసలు ఈనాటి అతిపెద్ద ఏఐ ఫోటో ట్రెండ్స్ వెనుక మనం చెల్లిస్తున్న భారీ మూల్యమేమిటి? పైకి కేవలం ఒక సరదా ఫిల్టర్లా కనిపించే ఈ యాప్స్ తెర వెనుక మన వ్యక్తిగత డేటాతో ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయో ఈ విషయం మనందరికీ తెలియడం ఇప్పుడు చాలా ముఖ్యం. సరే, ఈ కీలకమైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముందుకు తీసుకెందాం. ఇక ముందుగా ఈ ఏఐ ఫోటో ట్రెండ్ క్రేజ్ గురించి చూద్దాం. అసలు ఈ జెమినీ నానో బనానా ట్రెండ్లో ఎవరెవరు పాల్గొంటున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అగ్రశ్రేణి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖ క్రికెటర్లు మొదలుకొని మనలాంటి సాధారణ ప్రజల వరకు అక్షరాల ఎవ్వరినీ ఈ ట్రెండ్ వదలట్లేదు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా తమ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఈ మాయాజాలంలో మునిగిపోతున్నారు. అయితే ఈ ఏఐ టూల్స్తో యూజర్లు ఎలా ఆడుకుంటున్నారో గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం మనకు కనిపిస్తుంది. అబ్బాయిలేమో చేతిలో రోజాపూలు పట్టుకొని ఏదో సినిమా హీరోల్లాగా కనిపించేలా ఇమేజ్లు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు అమ్మాయిలు తమ సాధారణ ఫోటోలను అందమైన సంప్రదాయ చీరకట్టులోకి మార్చుకునేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇదంతా పైకి చూడ్డానికి చాలా సరదాగా, ఏమీ ఎరుగని అమాయకమైన ట్రెండ్లాగే అనిపిస్తుంది కదా, కాని అసలు కథ వేరే ఉంది. ఇక్కడే ఒక షాకింగ్ ఏఐ షారీ స్టోరీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక మహిళా యూజర్కు ఎదురైన వాస్తవ అనుభవాన్ని మనమిక్కడ దశలవారీంగా చూద్దాం. ఆమె శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే ఒక పంజాబీ డ్రెస్ ఫోటోను అప్లోడ్ చేసింది. దాన్ని చీరలోకి మార్చమని ఆ ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చింది. కాని ఆ ఏఐ కేవలం దాన్ని చీరగా మార్చి వదిలేయలేదు. కాస్త పారదర్శకమైన అంటే ట్రాన్స్పరెంట్ చీరగా డిజైన్ చేసింది. సరే, ఇదొక్కటే అనుకుంటే అంతకంటే భయానకమైన విషయం మరొకటి జరిగింది. ఆ డ్రెస్ కింద ఎవరికీ కనిపించకుండా దాగి ఉన్న ఆమె నిజమైన పుట్టుమొచ్చను కూడా ఆ ఇమేజ్లో ఏఐ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసింది. అసలు నాకు పుట్టుమొచ్చ ఉందనే విషయం దానికి ఎలా తెలుసు అని ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆ యూజర్ అనుభవించిన తీవ్రమైన ఆశ్చర్యాన్ని, ఆ కలవరాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం బట్టలతో కప్పబడి ఉన్న ఒకే ఒక్క ఫోటోనిస్తే లోపల దాగి ఉన్న శారీరక లక్షణాలను ఏఐ పసిగట్టడమనేది మన ప్రైవసీకి సంబంధించి ఎంత పెద్ద ప్రమాద ఘంటికనో కదా. అయితే ఆ ఏఐకి ఈ విషయం ఎలా తెలిసింది? ఇప్పుడు మనందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న, కళ్లకు కనిపించని ఆ పుట్టుమచ్చ గురించి ఏఐకి ఎలా తెలిసింది? అసలు ఈ ఇమేజ్ జనరేషన్ వెనుక ఎలాంటి డేటా మైనింగ్ జరుగుతోంది? దీని వెనుక దాగిన డేటా వాస్తవాలేమిటో గమనిద్దాం. మనం ఇలాంటి ట్రెండింగ్ యాప్లకు మన ఫోటో యాక్సెస్ ఇచ్చినప్పుడు ఆ ఏఐ సిస్టమ్స్ లేదా గూగుల్ కేవలం ఆ ఒక్క ఫోటోను మాత్రమే చూడవు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉన్న మన పాత ఫోటోలను, డేటాను మొత్తం అవి స్కాన్ చేస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో మనం అప్లోడ్ చేసిన పాత ఫోటోల ద్వారా డేటాను విశ్లేషించి మన శారీరక లక్షణాలను, ఇలాంటి పుట్టుమచ్చలను అవి చాలా ఖచ్చితంగా గుర్తిస్తాయి. ఇది అత్యంత పకడ్బందీగా జరిగే ఒక భారీ డేటా కలెక్షన్ ప్రాసెస్. మన భ్రమలకు వాస్తవానికి మధ్య ఎంత భారీ వ్యత్యాసముందో మనం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఒక ఫోటో అప్లోడ్ చేశాం, ఏఐ దాన్ని అందంగా ఎడిట్ చేసి ఇచ్చింది, వావ్ అంతటితో అయిపోయింది అని మురిసిపోతాం. కానీ తెర వెనుక అసలు జరిగేదేంటంటే, మనం ఫోటో అప్లోడ్ చేయగానే ఏఐ మన ఇంటర్నెట్ హిస్టరీని మొత్తం స్కాన్ చేసి మనకంటూ ఒక ఫిజికల్ ప్రొఫైల్ను పూర్తిగా రూపొందించి ఆ తర్వాతే ఆ ఇమేజ్ను తయారు చేసి మన చేతిలో పెడుతుంది. మరి మన వ్యక్తిగత ప్రైవసీని కాపాడుకోవడం ఎలా? మన ప్రైవసీని కాపాడుకోవడానికి మూల గ్రంథం కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తోంది. మొట్టమొదటిది, దయచేసి ఇలాంటి ఏఐ ఫోటో ట్రెండ్స్లో అసలు పాల్గొనకండి. రెండోది, మనం షేర్ చేసే ఏ చిన్న డేటా అయినా ఖచ్చితంగా మరెక్కడో ఉపయోగించబడుతుందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత ఫోటోలను వీలైనంతవరకు ఆఫ్లైన్లో ఉంచుకోవడం ద్వారా మాత్రమే వాటిని సురక్షితంగా కాపాడుకోగలం. ఈ ప్రమాదం గురించి మనకందరికీ తెలియటం, అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు ఎంతైనా అవసరం. చివరగా ఒక బలమైన వాస్తవాన్ని ఆలోచిద్దాం. ఇంటర్నెట్లో దొరికే కేవలం ఒక క్షణికమైన గుర్తింపు కోసం, ఒక ట్రెండ్లో వైరల్ అవ్వాలనే ఆరాటం కోసం మన అత్యంత వ్యక్తిగత,
శారీరక డేటాను శాశ్వతంగా ఆ ఏఐల చేతుల్లో పెట్టడం నిజంగా అవసరమా? ఆ క్షణికానందానికి, మన ప్రైవసీని శాశ్వతంగా కోల్పోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బేరీజు వేసుకోవాల్సిన సమయమిది. ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.